ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ఆండాళ్ తిరువడిగలే శరణం. ముందు చెప్పుకున్న 6 పాసురాల్లో 6వ పాసురంలో 3 గుర్తులతో అమ్మవారు గోపికను లేపుతారు. అవి ఏమిటంటే పక్షుల కిలకిలారావాలు, ఆలయాల్లోంచి వచ్చే శంఖారావాలు, అలాగే ఋషులు చేస్తున్న హరి హరి అనే హరినామ సంకీర్తనలతో తలతల వారింది లే అని ఆ గోపికను లేపుతున్నారు. ఆ గోపికకి భగవద్ అనుభవం లేదు అన్నమాట. కానీ 7వ పాసురంలో అమ్మవారిచే మేల్కొల్పబడే గోపికకి కొంతవరకు భగవత్ అనుభవం ఉందా? ఆ నిద్రమత్తులో ఆవిడ నిద్ర లేవటం లేదట. కాబట్టి ఆండాళ్ తల్లి మిగిలిన గోపికలంతా కలిసి తెలతెల వారింది అనటానికి 3 గుర్తులతో ఈ పాసురంలో ఆ గోపికని మేల్కొల్పుతున్నారన్నమాట. ఇప్పుడు పాసురం. கீசு கீசென்று எங்கும் ஆனை சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய பெண்ணே, காசும் பிறப்பும் கலகலப்ப கைபேத்து வாசனருங்குளாயிச்சியர் மத்தினால் ஓசைப்படுத்தா தைரரவம் கேட்டிலையோ நாயக பெண்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவே ఏలోరెంబావాయ్. కీసు కీసెన్రు కీచు కీచుమని ఎంగుం అంతటను ఆనైచాత్తం అంటే భరద్వాజ పక్షులు. రకరకాలుగా మాట్లాడే పక్షులు ఉంటాయి కదా, అలాంటివి ఈ భరద్వాజ పక్షులు కలందు ఒకదానితో ఒకటి కలిసి పేసిన మాట్లాడిన పేచ్చరవం మాటల ధ్వనిని కేటిలయో వినలేదా? పేయప్పన్నే అంటే ఓ పిచ్చి పిల్ల, కాసం తాళిబుట్టు వంటి 2 మంగళ ఆభరణాలని కాసం పిరప్పు అంటారు. కలకలప్ప గలగలమని ధ్వని చేయటం, కై చేతులు పేర్తూ కదలిస్తూ వాసం వీచుచున్న నరు మంచి వాసన సువాసన అన్నమాట. కుళల్ కేశపాసములు, కొప్పులు ఆయిచ్చియర్ గోపికలు, మత్తినాల్ కవ్వంతో ఓసైపడుతా పెద్ద ధ్వని వచ్చినట్లు తైరరవం అంటే ఆ పెరుగు చిలుకుతున్నప్పుడు వచ్చే ఆ ధ్వనిని వినలేదా? నాయక పెண்బిళ్ళాయి ఓ నాయకురారా, నారాయణుడంటే ఎవరు? లోపల బయట సర్వత్రా వ్యాపించున్నటువంటి వాడు నారాయణుడు అన్నమాట. మూర్తి కృష్ణరూపమున అవతరించినవాడు. కేశవనై కేసి అనే రాక్షసుణ్ణి చంపినవాడు. పాడవు అతని గురించి పాడుతుండగా నీవు కిడతియో వింటూనే ఇంకా పడుకొని ఉన్నావా? తేజముడయాయ్ ఓ తేజశాలిని, తలుపు తెరువుము ఏలోరెంబావాయ్, ఇది మా వ్రతమై ఉన్నది, ఇంకా వ్రతములకు ఉపక్రమించండి అని అమ్మ పిలుస్తున్నారన్నమాట. దీని భావం అంటే కీచు కీచుమని అంటుంటాం కదా. భరద్వాజ పక్షులు తెల్లవారుజామునే కలుసుకొని మాట్లాడుకుంటాయట. మనకు తెలుసు కదా, ఆ పక్షులన్నీ తెల్లవారుగానే ఆహారం కోసం బయటకు వెళ్ళిపోతాయి. తిరిగి రాత్రి ఎప్పుడో ఇంటికి చేరుతాయి. ఒకసారి వస్తాయో రావో కూడా తెలియదు. అందుకని ఈ భరద్వాజ పక్షులు కలుసుకొని మాట్లాడుకుంటూ అంత మధురమైన ఆ భరద్వాజ పక్షుల కీసుకీసుమన్న శబ్దాలు వినపడం లేదా? అలాగే ఓ పిచ్చిదానా, ఆ గోపికలంతా మాలాలంకృతం లఘు కేశబంధనములను వీడినట్లు ఆ గడ్డ పెరుగులో కవ్వాలు దించి చిలుకుతున్నారట. మనం ఏ పనినైనా ఇష్టంతో ఆనందంతో చేస్తే ఏ పనైనా భగవంతునికి ఆరాధనయే అని ఆండాళమ్మ చెప్తున్నారన్నమాట. ఆ పెరుగు ఎటువంటిది అంటే గడ్డ పెరుగట. ఆ కవ్వాలు దించితే కూడా దిగవట. ఎందుకంటే ఆ గోవులు కృష్ణస్పర్శతో పెరిగినటువంటి గోవులు ఇచ్చిన పాలు కాబట్టి అది ఎంత మధురంగా ఉంటుందో చెప్పలేమన్నమాట. కాబట్టి ఆ కవ్వాలలోంచి చిలుకుతుంటే ఆ చేతిగాజుల చప్పుళ్ళు,
అలాగే వారి మెడలో ఉండే తాళిబొట్టుల రాపిడికి అయ్యే శబ్దాలు, ఇక వాళ్ళంతా చిలుకుతుంటే వాళ్ళ ముడులు కూడా జారిపోయి తలలో ముడుచుకున్న పువ్వులన్నీ జారి పడిపోతుంటే ఆ సువాసనలు నలుదిక్కులా వ్యాపించి మొత్తం అంతా కూడా సుగంధభరితంగా మారిపోయిందట. ఆ సువాసన నీకు రావడం లేదా? ఆ చిలికే ధ్వని నీవు వినటం లేదా? ఆ సర్వత్రా నిండి ఉన్న ఆ నారాయణుడే మనకు కనిపించాలని మూర్తి రూపంలో కృష్ణుడిగా అవతరించి ఆ రాక్షసులని విరోధుల్ని సంహరించి నశింపజేసే ప్రభువుని కీర్తించుచుండగా విని కూడా నీవు విననట్లు పడుకుంటున్నావా? మేము ఇంతగా నామస్మరణ చేస్తున్నా కూడా నీవు పడుకుని ఉన్నావే. నీ తేజస్సు మాకు కనిపిస్తోంది తేజశాలిని అని ఆ గోపికని అంటున్నారు ఆండాళ్ళ తల్లి. మిగిలిన గోపికలందరూ కూడా తమతో కలుపుకొని పోవాలని ఆ గోపికల బృందం అంతా కూడా ప్రయత్నిస్తోంది. నాయక బెణ్బిళ్ళాయ్, మా నాయకురాలి వంటి దానివి, లే తలుపు తెరువు అని ఆండాళ్ళ తల్లి ఆ గోపికని నిద్రలేపినట్లుగా ఈ పాశ్రంలో తెలుపుతున్నారన్నమాట. ఆండాళ్ తిరువడిగలే శరణం.